సెవెంత్ క్లాస్ మ్యాథ్స్ లైన్స్ అండ్ యాంగిల్స్లో ఎక్సర్సైజ్ 5.1లో క్వశ్చన్స్ ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చింది కాంప్లిమెంట్ ఆఫ్ 20 degrees ఈజ్ ఈక్వల్ టు 90 degrees మైనస్ 20 degrees. అంటే కాంప్లిమెంట్ యాంగిల్ అంటే సమ్ ఆఫ్ ఎనీ టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees అవ్వాలి. అది కాంప్లిమెంట్ అవుతుంది. అప్పుడు 90 degrees మైనస్ 20 degrees ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే 70 degrees వస్తుంది. నెక్స్ట్ అందులో సెకండ్ వన్ ఈజ్ కాంప్లిమెంట్ ఆఫ్ 63 degrees ఈజ్ ఈక్వల్ టు 90 degrees మైనస్ 63 degrees. ఈ టూని సబ్ట్రాక్షన్ చేస్తే అంటే 90 మైనస్ 63 చేస్తే 27 degrees వస్తుంది. థర్డ్ వన్ వచ్చింది సేమ్ కాంప్లిమెంట్ ఆఫ్ 57 degrees ఈజ్ ఈక్వల్ టు 90 degrees మైనస్ 57 degrees చేస్తే ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే 33 degrees వచ్చింది. ఇవి మనకి ఇచ్చిన క్వశ్చన్స్. మన 90 నుంచి ఇక్కడ వచ్చిన వాల్యూస్ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకు కావాల్సిన ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ అదే మాదిరి సెకండ్ క్వశ్చన్ కూడా సేమ్. సో ఇచ్చిన వాల్యూస్ని 180 నుంచి ఇచ్చిన వాల్యూస్ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వచ్చేసింది. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ దట్ ఈస్ సప్లిమెంట్ ఆఫ్ 105 degrees ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 105 degrees. ఈ టూని సబ్ట్రాక్షన్ చేస్తే 75 degrees వస్తుంది. సెకండ్ వన్ ఆల్సో సేమ్ 180 degrees మైనస్ 87 కదా ఇచ్చింది మనకి 87 degrees మనకు సబ్ట్రాక్షన్ చేస్తే 93 degrees అనేది వాల్యూ అనేది మనకి వస్తుంది. నెక్స్ట్ 154 degrees ఈజ్ ఈక్వల్ టు అంటే కాంప్లిమెంట్ ఆఫ్ అంటే రాయాలన్నా. సో 154 degrees ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ 54 దట్ ఈజ్ ఈక్వల్ టు 26 degrees వస్తుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఆల్సో సేమ్. థర్డ్ క్వశ్చన్ సో 2 వాల్యూస్ ఇచ్చాడు. ఈ 2 వాల్యూస్ మనం అడిషన్ చేస్తే సో 180 degrees వస్తే సప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది, 90 degrees వస్తే కాంప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది. ఇక్కడ సింపుల్ అమ్మ సప్లిమెంటరీ యాంగిల్ అంటే మీనింగ్ ఏంటంటే సమ్ ఆఫ్ ఎనీ టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో ఎనీ టూ యాంగిల్స్ మనం ఈక్వల్ అడిషన్ చేస్తే సమ్ చేస్తే అది మనకు 180 degrees వస్తే అది సప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది. ఇచ్చిన క్వశ్చన్ 65 degrees 115 degrees ఇచ్చాడు. ఈ టూను మనం అడిషన్ చేసినామంటే 180 degrees వస్తుంది. కాబట్టి సో 65 and 115 ఈజ్ ఈక్వల్ టు సప్లిమెంటరీ యాంగిల్ అని చెప్పేసి రాసేసి సరిపోతుంది. సెకండ్ వన్ ఆల్సో సేమ్ చూడండి 63 degrees ప్లస్ 27 degrees ఈజ్ ఈక్వల్ టు 90 degrees వస్తుంది. సో 90 degrees అంటే ఏ యాంగిల్ సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees అయితే కాంప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది. దట్ ఈస్ 63 degrees 27 degrees కాంప్లిమెంటరీ యాంగిల్. నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ చూడండి 112 degrees ప్లస్ 68 degrees ఈజ్ ఈక్వల్ టు 180 degrees. అప్పుడు 180 degrees వస్తుంది కాబట్టి ఏ యాంగిల్ ఇది సప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది. అప్పుడు 112 degrees అండ్ 68 degrees ఆర్ సప్లిమెంటరీ యాంగిల్. నెక్స్ట్ క్వశ్చన్ ఆల్సో సేమ్. సో 130 degrees plus 50 degrees is equal to 180 degrees. This one also supplementary angle. Next one 45 degrees plus 45 degrees is equal to 90 degrees. So sum of two angles is equal to 90 degrees అయితే ఏమవుతుందంటే కాంప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది. సో దిస్ వన్ ఈజ్ కాంప్లిమెంటరీ యాంగిల్. నెక్స్ట్ ఇందులో లాస్ట్ వన్ చూడడం 80 degrees and 10 degrees is equal to 90 degrees ఇది. సో 90 degrees అంటే ఏ యాంగిల్ అవుతుంది 90 degrees అంటే సో దిస్ టూ ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్. దిస్ వన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడు ఫైండ్ ది యాంగిల్స్ విచ్ ఈస్ ఈక్వల్ టు ఇట్స్ కాంప్లిమెంటరీ యాంగిల్ అని చెప్పి క్వశ్చన్ ఇచ్చాడు. సో మనకు తెలియని యాంగిల్ ఏమనుకుంటున్నాం ఎక్స్ అనుకున్నాం. లెట్ ది యాంగిల్ బి ఎక్స్. సో అకార్డింగ్ టు ది ప్రాబ్లం ఏమి ఇచ్చామంటే సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో 90 degrees అయితే కాంప్లిమెంటరీ యాంగిల్ కాబట్టి ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈజ్ 2x ఈజ్ ఈక్వల్ టు 90 degrees ఈజ్ సేమ్. దిస్ 2 ఈజ్ ట్రాన్స్పోజింగ్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఇంటూ బికమ్స్ డివిజన్. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees బై 2. సో దీన్ని క్యాన్సిల్ చేస్తే 2 1 is 2, 2 4s are 8, 2 5s are 10. So answer is 45 degrees. So 45 degrees is the angle which is equal to its complementary అని చెప్పేసి ఇది ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ కమింగ్ టు ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం. చూడండి ఫిఫ్త్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ మాదిరేమో ఫిఫ్త్ క్వశ్చన్ కూడా ఫైండ్ ది యాంగిల్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ సప్లిమెంటరీ యాంగిల్. ఇచ్ ఈజ్ ఈక్వల్ టు సప్లిమెంటరీ యాంగిల్. అక్కడ సప్లిమెంటరీ యాంగిల్ ఫైండ్ అవుట్ చేసి సరిపోతుంది. సేమ్ ఫోర్త్ క్వశ్చన్ ఏ మెథడ్ చేసాం ఇది కూడా సేమ్ మెథడ్ చేస్తాం. ఇక్కడ ఏ చూసుకుంటే సప్లిమెంటరీ యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తాం అంతే. లెట్ ది యాంగిల్ బి ఎక్స్ అనుకున్నాం. అకార్డింగ్ టు ది ప్రాబ్లం ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈజ్ 2x ఈజ్ ఈక్వల్ టు 180 degrees అవుతుంది. అప్పుడు 2 ఈజ్ ట్రాన్స్ఫరింగ్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఇంటూ బికమ్స్ డివిజన్ అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 80 degrees బై 2 క్యాన్సిలేషన్ 1 is 2, 2 9s are 18. సో 0 అలాగా ఉంటుంది నోట్ చేసుకుంటే 90 degrees వస్తుంది. సో దర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. దర్ఫోర్ 90 degrees ఈజ్ ది యాంగిల్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ సప్లిమెంటరీ చెప్పి రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి సిక్స్త్ క్వశ్చన్ చూడు. సిక్స్త్ క్వశ్చన్ ఆన్సర్. సో క్వశ్చన్ అనేది టెక్స్ట్ బుక్లో ఇచ్చారమ్మా, డయాగ్రామ్ ఇచ్చారు. ఆ డయాగ్రామ్ బేస్ చేసుకుని ఈ సిక్స్త్ క్వశ్చన్ ఆన్సర్ చూడడం సప్లిమెంటరీ యాంగిల్ గురించి మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. యాంగిల్స్ 1 and 2 అని చెప్పి ఇచ్చాడు. సో సప్లిమెంటరీ యాంగిల్ అంటే ఇది ఇచ్చిండేది యాంగిల్ 1 అండ్ యాంగిల్ 2 సప్లిమెంటరీ యాంగిల్ అని చెప్పి ఇచ్చాడు. ఈ 2 అడిషన్ చేస్తే మనకు 180 degrees రావాలంటే యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు 180 degrees చేసినాం. లెట్ యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు 120 degrees ఇది మనం తీసుకుంటే దెన్ 120 ప్లస్ యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు 180 degrees.
సో ఈ 120 side ట్రాన్స్పోజింగ్ చేస్తే దిస్ 120 degrees is transposing to right hand side plus becomes minus వస్తుంది. సో యాంగిల్ 2 is equal to 180 degrees minus 120 degrees. సో సబ్ట్రాక్షన్ చేస్తే 60 degrees వస్తుంది. సో ఇఫ్ 1 is the decreased by 10 degrees దెన్ సో 1 అనేది 10 degrees డిక్రీస్ చేస్తే ఇప్పుడు ఎంత అవుతుందంటే యాంగిల్ 1 is equal to 120 degrees minus 10 is equal to 110 degrees వస్తుంది. therefore యాంగిల్ 2 is equal to 180 minus 110 is equal to దీని నుండి సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 70 degrees వస్తుందన్నమాట. నెక్స్ట్ ఫైనలీ ఇఫ్ 1 is the decreased then angle 2 will be increased and both will be again from supplementary angle అని చెప్పేసి ఆన్సర్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్ ఆన్సర్ చూడండి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే కెన్ 2 angles be supplementary if both of them are acute right angle అని చెప్పి చూడు. ఇప్పుడు మనం acute angle గురించి ఇక్కడ మనం నోట్ చేసేసి ఉన్నాం. సో at 60 degrees and 70 degrees are acute angle. సో 60 degrees plus 70 degrees is equal to ఈ రెండు అడిషన్ చేస్తే 130 degrees వస్తుంది. ఇది 180 degrees అనేది ఈక్వల్ కాలేదు కాబట్టి ఈజ్ నాట్ ఈక్వల్ టు 180 degrees అని చెప్పేసి రాసేసినాం. therefore if both angles are acute they cannot form supplementary angle. ఈ రెండు ఏంటంటే సప్లిమెంటరీ యాంగిల్ అనేది ఫామ్ కాదు అని చెప్పేసి నోట్ చేసినాను. నెక్స్ట్ పాయింట్ క్వశ్చన్ ఆన్సర్ చూడు. నెక్స్ట్ వన్ చూడు ఏమి చూడు అప్ట్యూస్ యాంగిల్ ఇచ్చాడు. లెట్ 100 degrees and 110 degrees are two అప్ట్యూస్ యాంగిల్ అయితే 100 degrees plus 110 degrees is equal to 210 degrees is not equal to 180 degrees అనేది. therefore if both angles are obtuse then sum of the two angles will be more than 180 degrees. therefore they can't form supplementary angle అని చెప్పేసి రాసేస్తే సరిపోతున్నాం. థర్డ్ రైట్ యాంగిల్ అంటే 90 degrees కదా. రైట్ యాంగిల్ అంటే 90 degrees. సో 90 degrees plus 90 degrees is equal to 180 degrees. if both angles are 90 degrees that is 90 degrees అంటే హెచ్ యాంగిల్ రైట్ యాంగిల్. ఎగ్జాక్ట్ 90 degrees ఉంటే దాన్ని ఏమంటామంటే రైట్ యాంగిల్ అంటాం. ఇది రైట్ యాంగిల్ అనమాట. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూడండి. ఎయిత్ క్వశ్చన్ ఏంటంటే an angle is greater than 45 degrees is its complementary angle greater than 45 degrees or equal to 45 degrees or less than 45 degrees. సో ఇక్కడ ఓన్లీ నేను ఆన్సర్స్ రాస్తున్నానమ్మా, క్వశ్చన్ రాలేదు. క్వశ్చన్ టెక్స్ట్ బుక్ ఉంటుందమ్మా, చూడండి ఒకసారి 7th క్లాస్లో 5th చాప్టర్ లైన్స్ అండ్ యాంగిల్స్ చాప్టర్ అనేది. సో 8th క్వశ్చన్ ఆన్సర్ చూడండి. లెట్ ది యాంగిల్ గ్రేటర్ దాన్ 45 degrees ఈజ్ 46 degrees మనం తీసుకోవచ్చు. సో 45 degrees కానీ ఎక్కువ ఉండేది ఏమంటే 46 అంటే 45కి ఏ వాల్యూనే తీసుకోవచ్చు. మనం 46 degrees నెక్స్ట్ వాల్యూ తీసుకున్నాం. కాంప్లిమెంటరీ ఆఫ్ 46 degrees ఈజ్ ఈక్వల్ టు 90 degrees మైనస్ 46 degrees. సో 90 degreesలో నుంచి 46ని ఏం చేస్తున్నామంటే సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. సో ఇటుని సబ్ట్రాక్షన్ చేస్తే 44 degrees వస్తుంది. therefore an angle is greater than 45 degrees then its complementary angle is less than 45 degrees. so this is the answer. 9th question fill in the blanks. 9th question first blank ఏంటంటే if two angles are complementary then the sum of their measure is ఎంత వస్తుందంటే 90 degrees. this is the answer. so 90 degrees ఫస్ట్ బ్లాంక్ ఆన్సర్ 90 degrees. సెకండ్ బ్లాంక్ చూడండి. if two angles are supplementary then the sum of their measure is 180 degrees వస్తుంది. this one is second blank answer. third one is if two adjacent angles are supplementary then they formed a dash అంటే ఏ లీనియర్ పేర్ వస్తుంది. ఏమొస్తుందంటే ఇది లీనియర్ పేర్ అనేది వస్తుందమ్మా. ఈ ఎక్సర్సైజ్లో లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చూడమ్మా. లాస్ట్ క్వశ్చన్. సో డయాగ్రామ్ అనేది టెక్స్ట్ బుక్ ఇచ్చాడు. ఆ డయాగ్రామ్ని యాంగిల్స్ బేస్ చేసుకుని ఇక్కడ నేను ఆన్సర్ మాత్రం రాయడం జరిగిందమ్మా. యాంగిల్ పిఓసి అండ్ ఏఓడి అప్ట్యూస్ వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్. సో ఈ టూ యాంగిల్స్ ఏముంటాయంటే వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఉంటాయి. సెకండ్ వన్ ఇచ్చింది యాంగిల్ ఏఓపి అండ్ ఏఓఈ. యాంగిల్ ఏఓపి అండ్ యాంగిల్ ఏఓఈ వన్ అడ్జసెంట్ కాంప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడు యాంగిల్ ఈఓబి అండ్ ఈఓడి ఆర్ ఈక్వల్ సప్లిమెంటరీ యాంగిల్ అనేది అవుతుందమ్మా. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ యాంగిల్ ఈఓఏ అండ్ ఈఓసి ఆర్ అన్ఈక్వల్ సప్లిమెంటరీ యాంగిల్. ఇది రెండు ఈక్వల్ కాదు కాబట్టి అన్ఈక్వల్ సప్లిమెంటరీ యాంగిల్ అని చెప్పేసి రాయడం జరిగిందన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి యాంగిల్ ఏఓపి అండ్ యాంగిల్ ఏఓఈ యాంగిల్ ఏఓఈ అండ్ యాంగిల్ ఈఓడి యాంగిల్ ఈఓడి అండ్ యాంగిల్ సిఓడి ఆర్ అడ్జసెంట్ యాంగిల్ బట్ నాట్ ఫార్మ్ ఏ లీనియర్ పేర్. ఇవి అడ్జసెంట్ యాంగిల్ అవుతుంది కానీ బట్ నాట్ ఫార్మ్ ఏ ఇవి లీనియర్ పేర్ అనేటివి కావు అని చెప్పేసి ఆన్సర్ అమ్మా. ఇది ఎక్సర్సైజ్ 5.1
ఎక్సైజ్ 5 ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ నుంచి 10th క్వశ్చన్ వరకు ఆన్సర్స్ అమ్మ. సో జాగ్రత్తగా రాసుకోండి, నేర్చుకున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అమ్మ. థ్యాంక్ యూ అమ్మ. ఈ వీడియో నచ్చితే మీకు ఒక లైక్ చేయండి అమ్మ, సబ్స్క్రైబ్ చేయండి అమ్మ. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ.